సత్యబాబు, మీ మూకలు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఇది రాజకీయమా లేక రౌడీయిజమా? ఇదిగో బాలయ్య, మీరు చెప్పినంత సీరియస్ ఏమీ లేదు. మా వాళ్ళు ఏదో ఆవేశంలో వెళ్ళారులే, అంతే అంతే. ఆవేశమా? మీడియా ఆఫీస్ మీదకి గుంపులు గుంపులుగా వెళ్ళడం ఆవేశమా? పక్కా ప్లాన్ చేసి వెళ్ళారు. మీడియా కూడా లిమిట్ దాటితే మరి స్పందన ఇలాగే ఉంటుంది. మరి అదే అక్కడ జరిగింది. ఏటిప్పుడు? స్పందన ఏంటి స్పందన? ఏదైనా సమాధానం మాటతో ఇవ్వాలి, రాళ్లతో కాదు. అదే మీకు మాకు తేడా. చాలా తప్పు చేస్తున్నారు. ఇక బాలయ్య, మీ మీడియా కూడా ఒకవైపుగానే కథలు చెప్తుంది కదా, అందుకే ప్రజలు ఆవేశానికి గురయ్యారు. ప్రజల ఆవేశం కాదు, మీ పార్టీ గూండాలు కావాలని చేసిన పని ఇది. ఈ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదే నువ్వు అన్నట్టు వాళ్ళు గూండాలు కాదు, మా పార్టీ శ్రేణులు. శ్రేణులంటే అర్థం తెలుసా? శ్రేణులంటే డిసిప్లిన్ ఉండాలి. ఇలా ఆఫీసు మీదకి వెళ్ళి గొడవ చేసే వాళ్ళను సైకోలు అంటారు. నువ్వేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు. మీలో రౌడీలు గొండాలు సైకోలు లేరా? మీ పాలనలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? పెద్ద చెప్తున్నాడు. సత్యబాబు, మీ సన్నాసుల్లాగా మీడియా మీద దాడి చేసే స్థాయికి మాత్రం మా వాళ్ళు దిగజారలేదు. ఇదిగా బాలయ్య, ఆంధ్రజ్యోతి కూడా చాలా ఓవర్గా రాస్తుంది. మా జలగన్న మా పార్టీ నాయకులు చాలా బాధపడుతున్నారు. మీరు చేసేవన్నీ తప్పుడు పనులు. మీ మొహానికి బాధలు కూడానా? అయినా ఓవర్గా రాస్తే కౌంటర్ ఇవ్వాలి. లాజిక్ తో మీరు సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకూడదు. డ్రామా కాదు, అది మా భావోద్వేగం. భావోద్వేగం పేరుతో బెదిరించడం స్టైల్ అయితే అది రాజకీయం అనిపించుకోదు. మీరు కూడా మమ్మల్ని బాగా టార్గెట్ చేస్తున్నారు లేవయ్యా బాలయ్య. టార్గెట్ కాదు, తప్పు చేస్తే మొహం మీద కొట్టినట్టు చెప్పడం మా స్టైల్. నువ్వు ఎన్నైనా చెప్పు, మీ కూటమి రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కుతుంది. ఇది అన్యాయం, దారుణం. రాష్ట్రాన్ని మీరు 5 ఏళ్లు ఎలా దోచేశారో, ఎంత నాశనం చేశారో జనం చూశారు సత్యబాబు. అదేం లేదయ్యా బాలయ్య, మేము చాలా చేశాము. ప్రజలకి చాలా మేళ్లు చేశాం. అది గుడ్డేం కాదు. మీరు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తే మీకు మండి ఇప్పుడు మీడియా మీదకు దాడి దిగారు. బ్లడీ ఫూల్స్. మీడియా కూడా బాధ్యతగా ఉండాలి. మరీ మమ్మల్ని పురుగులుగా చూస్తుంది. టూ మచ్ది. మీడియా బాధ్యతగా ఉంది కాబట్టే మీ బండారం బయట పెడుతుంది. అందుకే మీరు ఎంతగా టెన్షన్ పడుతున్నారు. సత్యబాబు, ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి, దాడి చేయకూడదు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి, సర్వసాధారణం అవి. అలా అనడానికి నీకు సిగ్గులేదు? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మైండ్ యువర్ లాంగ్వేజ్. మీరు మాత్రం చాలా ఓవర్ చేస్తున్నారు. చాలా ఓవర్ చేసేది మీరు, మీడియాపై దాడి చేసింది మీరు. మీడియాపై దాడి అంటే ఏంటో తెలుసా? ప్రజలపై దాడి చేసినట్లే. ఇదిగా బాలయ్య, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నా జలగన్నకి మండింది, దాడి చేయించాడు. ఏటెప్పుడు? ప్రజలు చూస్తున్నారు సత్యబాబు, మీరు ఎలా వ్యవహరిస్తున్నారో అంతా గమనిస్తున్నారు. ఆ ప్రజలే మాకు అండగా నిలబడతారు. ఈసారి మమ్మల్ని గెలిపించి మా జలగన్నని ముఖ్యమంత్రిని చేస్తారు. ఏంటి సార్, మీ సైకో మహాలకి మళ్ళీ గెలవడం కూడానా? అన్నమాట. ఇప్పుడు అధికారం కోల్పోయినా అదే పొగరుతో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఎలా గెలిపిస్తారనుకుంటున్నారు? ఈసారి మీకు వచ్చేది గుడ్డు సున్నా, జైల్లో చేతికి చెప్ప. గుర్తుపెట్టుకోండి, బ్లడీ ఫూల్స్.